ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి అందనంత ఎత్తుకు దూసుకుపోతున్నాయి. ప్రతి రోజు చూసుకుంటే మనకి సరికొత్త రికార్డ్నే క్రియేట్ చేస్తుందని అనుకోవాలి. మరి ఒక్కసారి మనం బంగారం వెండి ధరలు గత 10 రోజులుగా చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర, 1 గ్రామ్ సంబంధించి హైదరాబాద్ రేట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ రోజు వరకు చూసుకుంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,60,000 ఉండగా 1,60,000 చిల్లర్లోనే ఉంది. అది 22 క్యారెట్స్ బంగారం ధర చూసుకుంటే 1,40,000లో ఉంది. మరి తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా ₹1,00,000 అక్షరాల ₹1,00,000 పెట్టాల్సిన పరిస్థితి. ఒకసారి మనము జనవరి 18 నుంచి జనవరి 27 వరకు హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 1 గ్రామ్ ఎలా ఉందో చూద్దాం. మరి 24 క్యారెట్స్ జనవరి 18 తారీఖు చూసుకుంటే ₹14,378. అంటే ఇక్కడ సున్నా స్థిరంగా ఉంది, పెరగలేదు తగ్గలేదు 18 తారీఖుని. అదే 22 క్యారెట్లు చూసుకుంటే ₹13,180. ఇక్కడ కూడా స్థిరంగానే ఉంది, తగ్గలేదు పెరగలేదు. మరి జనవరి 19కి వెళ్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ₹14,624. ఇక్కడ మళ్ళీ మనకి ₹246 పెరగడం చూస్తున్నాం. అదే 22 క్యారెట్లకు వెళ్తే ₹13,405. ఇక్కడ కూడా మనకి ₹225 ఇక్కడ కూడా ధర పెరిగింది. అలాగే మనం జనవరి 20వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు 1 గ్రామ్ ₹14,978. మరి 22 క్యారెట్లకు వస్తే ₹13,730. ఇక్కడ కూడా ₹325 మళ్ళీ ధర పెరిగింది. అంటే పెరగడమే కానీ తగ్గడం లేదు 18వ తారీఖు నుంచి చూసుకుంటే. అది 21వ తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర ₹15,660. ఇక్కడ చూడండి ₹682 మళ్ళీ మనకి ధర పెరిగింది. మళ్ళీ ఇక్కడ చూస్తే 22 క్యారెట్లకు వస్తే ₹14,355. ఇక్కడ ₹625 మళ్ళీ కూడా ధర పెరగడం చూస్తున్నాం. మనం జనవరి 22కి వస్తే కనుక 24 క్యారెట్లు 15,431. ఇక్కడ చూడండి ₹229 మళ్ళీ తగ్గుముఖం పట్టింది. మళ్ళీ 22 క్యారెట్లకు వస్తే ₹14,145. ఇక్కడ కూడా మనకి ₹210 తగ్గింది. జనవరి 23 చూసుకుంటే కనుక 24 క్యారెట్ల బంగారం ధర ₹15,715. ఇక్కడ ₹284 ధర పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే ₹14,405. ఇక్కడ ₹260 పెరగడం చూస్తున్నాం. అలాగే మనము జనవరి 24కు వెళ్దాం. ₹16,026 అంటే ₹311 ఇక్కడ ధర పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్లకు వెళ్తే ₹14,690. మళ్ళీ ₹285 ధర పెరగడం చూస్తున్నాం. అలాగే జనవరి 25 చూద్దాం. 24 క్యారెట్లు 1 గ్రామ్ ₹16,026. మళ్ళీ ఇక్కడ సున్నా అంటే పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది. మళ్ళీ ఇక్కడ 22 క్యారెట్ చూస్తే ₹14,690. ఇక్కడ కూడా సున్నా అంటే పెరగలేదు తగ్గలేదు. జనవరి 26కి వెళ్తే 24 క్యారెట్లు ₹16,195. మళ్ళీ ఇక్కడ ₹169 పెరిగింది. మరి 22 క్యారెట్స్కి వస్తే ₹14,845. ఇక్కడ కూడా చూస్తే మనకి ₹155 పెరగడమే చూస్తున్నాము. మళ్ళీ జనవరి 27కి వెళ్తే కనుక 24 క్యారెట్లు బంగారం ధర 1 గ్రామ్ ₹16,195. అంటే సున్నా పెరగలేదు తగ్గలేదు అదే ఉంది. 22 క్యారెట్స్కి వెళ్తే ₹14,845. ఇక్కడ కూడా సున్నా అంటే ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. అంటే మనం జనవరి 18 నుంచి జనవరి 27 వరకు చూసుకుంటే మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా, పెరిగే క్రమంలో ఎక్కువ పెరుగుతుంది, తగ్గేటప్పుడు మాత్రం తగ్గుతుంది ఏంటి అనేసి అనుకున్నాం కదా. చూస్తున్నారు కదా ఇక్కడ అలాగే ఉంది, పెరగడం ఎక్కువ చూపిస్తుంది కానీ తగ్గడం అనేది మనకి ధర తక్కువలాగా అనిపిస్తుంది. మరి ఈ ఏదైతే మన రేట్స్ మాట్లాడుకున్నామో ఈ హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గత 10 డేస్గా 1 గ్రామ్ గోల్డ్, మళ్ళీ ఏవైతే ఈ రేట్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా టీసీఎస్ జీఎస్టీ ఇంక్లూడ్ అయి లేవండి. మరి బంగారం చూసాం కదా, మరి గత 10 రోజులుగా వెండి ధర ఎలా ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాం. చార్ట్ 3,80,000 దాటేసిందండి వెండి. మరి దగ్గర దగ్గర 5 లక్షలకి చేరుకుంటుందని చెప్పేసి నిపుణులు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి మనం చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ జనవరి 18 నుంచి 27 వరకు వెండి ధర ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మరి జనవరి 18 తారీఖు 10 గ్రాములు వెండి చూసుకుంటే ₹3,100. అదే 100 గ్రాములు చూసుకుంటే 31,000. కేజీకి వెళ్తే 3,10,000. ఇక్కడ మనకి 18 తారీఖుని ఏమి పెరగలేదు ఏం తగ్గలేదు, 3,10,000లో ఉంది జనవరి 18 తారీఖుని. అలాగే మనం జనవరి 19 తారీఖు వెళ్తే 10 గ్రాములు వెండి ₹3,180. అదే 100 గ్రాములకి వెళ్తే 31,800. ఇక 1 కేజీకి వెళ్తే 3,18,000. ఇక్కడ చూడండి 8,000 పెరిగింది.
18వ తారీఖు పెరగలేదు, తగ్గలేదు. ఒకటేసారి 19వ తారీఖు చూసుకుంటే కేజీకి 8,000 వెండి ధర పెరగడం మనం చూస్తున్నాం. జనవరి 20వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,400. అదే 100 గ్రాములు చూస్తే 34,000. అదే 1 కేజీకి వెళ్తే 3,40,000. ఇక్కడ చూడండి 22,000 పెరిగింది ఒకేసారి. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వెండి ఒకటే రోజు 22,000 పెరిగిందని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనం జనవరి 20వ తారీఖు ఒకటేసారి 22,000 పెరుగుదల కనబడుతుంది. అలాగే మనం జనవరి 21కి వెళ్దాం. 10 గ్రాములు 3,450. 100 గ్రాములు చూసుకుంటే 34,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,45,000. ఇక్కడ మళ్ళీ మనకి 5,000 పెరగడం చూస్తున్నాం. అంటే వెండి ధర తగ్గేది ఎక్కడ కనబడట్లేదు, రోజు రోజుకి పెరగడమే చూస్తున్నాం. మళ్ళీ మనం జనవరి 22వ తారీఖు వెళ్దాం. 10 గ్రాములు 3,400. 100 గ్రాములకి వెళ్తే 34,000. ఇంకా 1 కేజీకి వెళ్దాం 3,40,000. ఇక్కడ చూడండి 5,000 తగ్గుముఖం పట్టింది. అంటే 20 తారీఖు 21 తారీఖు బాగా పెరిగింది. కమింగ్ టు మళ్ళీ 22 తారీఖు వస్తే మనకి కొంచెం తగ్గడం చూస్తున్నాము. మళ్ళీ 23 తారీఖు వెళ్దాం. 10 గ్రాములు 3,600. 100 గ్రాములు చూస్తే 36,000. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,60,000. ఇక్కడ చూడండి మళ్ళీ 20,000 మళ్ళీ పెరిగింది. అంటే ఒక రోజు 5,000 తగ్గింది. తగ్గడమేమో తక్కువ, ఎప్పుడైతే పెరుగుతుందో అది మాత్రం నెంబర్ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే 20,000 పెరిగింది ఒకేసారి 23వ తారీఖుని. అంటే 20వ తారీఖు 22,000 పెరగడం చూస్తున్నాము. 23వ తారీఖు ఒకటేసారి 20,000 పెరగడం కూడా చూసాం. మరి 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,650 రూపాయలు. అదే 100 గ్రాములు చూస్తే 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. ఇక్కడ చూడండి మళ్ళీ 5,000 మళ్ళీ పెరిగింది. అలాగే జనవరి 25కి వస్తే 10 గ్రాములు 3,650. 100 గ్రాములు చూస్తే 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. మళ్ళీ 0. ఇక్కడేంటి పెరగలేదు, తగ్గలేదు. జనవరి 26కి వెళ్తే 10 గ్రాములు 3,750. 100 గ్రాములు 37,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,75,000. ఇక్కడ చూడండి మళ్ళీ 10,000 మళ్ళీ ఇక్కడ ధర పెరిగింది. ఇంక 27వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,870. 100 గ్రాములు 38,700. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,87,000. ఇక మళ్ళీ 12,000 పెరిగింది. అంటే వెండి చూసారు కదా 3,80,000 చిల్లరలోనే నడుస్తుంది. ఎక్కడ తగ్గుముఖం ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి 8,000, 22,000, 5,000, 20,000, 5,000, 10,000, 12,000. అంటే వెండి పెరగడం అనేది సంఖ్య బాగానే కనిపిస్తుంది. తగ్గేది మాత్రం చాలా తక్కువ కనబడుతుంది. మనం మాట్లాడుకున్నాం కదా, గతంలో చాలా మంది వెండికి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అందరూ కూడా బంగారం వైపు వెళ్ళడమే. అంటే బంగారం కొనుక్కుందాము, బంగారం గొలుసు కొనుక్కుందామా, నెక్లెస్ కొనుక్కుందామా. ఆడవాళ్ళకి ఏంటంటే మన భారతీయ సాంప్రదాయంలో కూడా బంగారానికి ఆడవాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కానీ వెండిని ఓన్లీ మనము పూజా సామాగ్రిలో వాడకమే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి చాలా మంది మనం రీల్స్ కూడా చూస్తున్నాం కదా, వెండి కోసం ఎగబడుతున్న జనం అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వెండి ధర విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇది 5 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు వెండి కొనుక్కోవాలా, బంగారం కొనుక్కోవాలా ఈ టైంలో అనేది ఇక మీరే డిసైడ్ అవ్వాలి. ఏదైతే మనం ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి గురించి అయితే మాట్లాడుకున్నామో, ఈ చార్ట్ అంతా కూడా మనకి GST, TCS ఏది ఇంక్లూడ్ అయ్యి లేదండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎగ్జాక్ట్ గా రేట్స్ కావాలి అనుకుంటే లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. ఇంకా మరిన్ని వివరాలు కావాలి, మరి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఈ టైంలో కొంటే మంచిదా, మంచిది కాదా, మనం లాస్ అవుతామా లేదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సుమన్ టీవీలో ఎంతో మంది అనలిస్టులు గోల్డ్ పైన, సిల్వర్ పైన, వీటిపైన డైలీ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ కనుక ఫాలో అవుతే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ రోజు అయితే చార్ట్ అయితే ఇలా ఉంది. సో మరి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా మరి ఇంకా మీరు డిసైడ్ అవ్వాలి. థ్యాంక్ యూ.